ఏదో ఒక విలక్షణమైన తేజస్సు కనిపించింది. నాకు అనుమానంగానే ఉంది భద్ర, ఆ ఇంట్లోకి ప్రవేశించి మన శక్తులను అంతం చేసిన ఆ సర్పం ఆ అమ్మాయే అయ్యుంటుందని నాకు అనిపిస్తోంది. చెప్పండి గురూజీ, మీ సందేహం తీరాలి అంటే దానికి నేనేమైనా సహాయం చేయగలనా? అవును, నువ్విప్పుడు చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేనేం చెయ్యాలి అనేది ఆజ్ఞాపించండి గురూజీ. మీకు వచ్చినటువంటి సందేహాన్ని త్వరలోనే అంతం చెయ్యాలి. ఇప్పటికే ఆ దిగ్విజయ్ అన్ని పరీక్షలను చేశారు కదా గురూజీ. తను సర్పం కాదు అని ఆయనకు తెలిసింది కదా. నన్ను ఎదిరించిన శక్తే, నా 2 అస్త్రాలను నాశనం చేసిన ఆ తెలియని శక్తి ఆ అమ్మాయి సర్పంగా మారకుండా ఉండడానికి కారణమయ్యుండొచ్చు కదా. అయ్యుండొచ్చు గురూజీ, కానీ ఆ ఇంట్లో అన్ని మూలల్లో నాగనాసికను పెట్టారు కదా. ఆ నాగనాసిక కూడా తనని సర్పంగా మార్చలేదే. నేను నాగనాశకారిని పడుకునే ప్రదేశంలో మాత్రమే పెట్టమని చెప్పాను. వాళ్ళు కూడా అలాగే చేశారు. సర్పం ఒకవేళ ఆ ప్రదేశంలో ఉన్న తలగడను, పరుపును ముట్టుకొని ఉండుంటే తను సర్పంగా మారే అవకాశం ఉండుంటుంది భద్ర. అదంతా సరే, కానీ మీరు చేసిన యాగం వల్ల కూడా తను సర్పంగా మారలేదు కదా గురూజీ. అదేవిధంగా ఆ ఇంటికి మీరు చేసిన దిగ్బంధనం తనకి ఎటువంటి చెడుని చెయ్యలేదే. ఇన్ని విషయాలను దాటి లోపలికి రావడం సాధ్యమా గురూజీ? తనని కాపాడే ఆ శక్తి వీటన్నిటినీ అధిగమించేలా తనని కాపాడుతోంది. అవును గురూజీ, అలా కూడా అయ్యుండొచ్చు కదా. అందుకే ఏదో ఒకటి చేసి ముందు మనకి అనుమానం ఉన్న వ్యక్తులను పరీక్షించాలి. పరీక్షించడానికి మన దగ్గర ఇంకేదైనా మార్గం ఉందా గురూజీ? తన తల నుండి జారిన మొదలు నుండి ఉన్నటువంటి జుట్టును తీసుకొచ్చి నాకివ్వాలి. తెస్తాను గురూజీ. అంతేకాదు, ఆ అమ్మాయి జాతకం కూడా నాకు కావాలి. మీరు ఎంత త్వరగా ఈ పనిని పూర్తి చేస్తారో అంతే త్వరగా నేను తన జీవితాన్ని అంతం చేస్తాను. కానీ గురూజీ, తన జుట్టు, వస్త్రం, జాతక చక్రాన్ని బట్టి ఏం చేయగలం గురూజీ? ఆమెను పరీక్షించి చూస్తాను. తను ఒక మనిషా లేకపోతే సర్పమా అనే విషయం మనకి తెలిసిపోతుంది. ఎక్కడున్నారు గురుదేవా? ఎక్కడున్నారు? శివాని, ఆ త్రయంబకుడి శక్తి వల్ల నీ శక్తి తగ్గిపోతోంది. నీ వద్దనున్న సమయం కూడా క్షీణిస్తోంది. దాని గురించి నాకు బాగా తెలుసు గురుదేవా. అందుకే మిమ్మల్ని సహాయం కోరడానికి ఇక్కడికొచ్చాను. ఆదిశేషుణ్ణి కనిపెట్టిన తరువాతే నాగమణి గురించి పూర్తి వివరాలు మనకి తెలుస్తాయి. నీకు దక్కిన తపశ్శక్తిని ఉపయోగించుకో. ఆదిశేషుణ్ణి కనిపెట్టు. గుర్తుంచుకో శివాని, అక్కడ ఒక ప్రమాదం కూడా ఉంది. ఒకసారి నీ తపశ్శక్తిని ఉపయోగించిన తరువాత ఇంకా ఏ శక్తి కూడా నీకు సహాయం చెయ్యదు. మళ్ళీ నీకు ఆ శక్తి లభించాలి అంటే ఒక కర్కోటక అమావాస్యను దాటాల్సి ఉంటుంది. గుర్తుంచుకో. ఇదే నాకు నా ఆఖరి అవకాశం. ఆదిశేషుణ్ణి నేను కనిపెట్టాలి. వెంటనే నా పనిని మొదలు పెట్టాలి. దీనికోసం నా శక్తినంతా దారిపోయాల్సి వచ్చినా సరే నేను వెనకాడను. నా ఆదిశేషుణ్ణి చేరుకుంటాను. త్రివిక్రమ్, రా త్రివిక్రమ్. త్రివిక్రమ్. ఎవరు? త్రిశూల్. ఎవరు? రా త్రిశూల్.
నేనిక్కడున్నాను త్రిశూల్. ఎవరది? త్రివిక్రమ్. రా త్రివిక్రమ్. ఎవరు? నేనిక్కడున్నాను త్రిశూల్. హలో త్రిశూల్, నేనిక్కడున్నాను త్రిశూల్. ఎవరు? నేనిక్కడున్నాను విక్రమ్. అసలు పాము ఎందుకు నా కల్లోకి వచ్చింది? ఎందుకు నాకు ఈ విచిత్రమైన కలొచ్చింది? అసలు ఆ అమ్మాయి ఎవరు? దేవుడా, ఆ అమ్మాయి పాముగా మారిందా? నేనెందుకు ఆ అమ్మాయి వెనక వెళ్ళాను? ఆ అమ్మాయి దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది. ప్రాణం పోయినంత పనైంది. ఆ అమ్మాయి దగ్గర కాదు, ఆ పాము దగ్గర ఏదో విషయం ఉంది. ఎందుకు ఇలా జరిగింది? ఇటువంటి కల మాత్రం నాకెప్పుడు రాలేదు. ఈ కళకు అసలు ఏంటి అర్థం? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? నా కలలోకి ఎందుకు వచ్చింది? తన మొహం మాత్రం కనిపించలేదే. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. శివాని నాకే సొంతం. ఎవరు మీరు? అయ్యో, ఆపండి. ఎవరు నువ్వు? నువ్వు నాదానివి శివాని. ఏంటిది? ఎందుకు ఇలాంటి పీడికలు వచ్చింది? ఎవరు వాళ్ళిద్దరు? నా కోసం ఎందుకు గొడవ పడ్డారు?
పైగా ఒకరినొకరు చంపుకుపోయారు. ఈ కళకి ఏంటి అర్థం? వాళ్ళెవరూ నాకు తెలియడం లేదు. వాళ్ళిద్దరి మొహాలు సరిగా కనిపించడం లేదు. ఒకరినొకరు ఎందుకు చంపుకుంటున్నారు? ఇటువంటి పీడకల ఎందుకు వచ్చింది నాకు? ఏంటి కారణం? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గురుదేవులను కలుసుకొని దీని పరిహారం ఏంటో తెలుసుకోవాలి. విక్రమ్ వచ్చేసాడు. ఖుషి, విక్రమ్ కోసం టిఫిన్ తీసుకురా. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా డల్గా ఉన్నా? రాత్రి రావడానికి లేట్ అయిందా లేక సరిగ్గా నిద్రపోలేదా? రోజు ఈ టైం కల్లా నువ్వు ఫ్రెష్ అయి ఉంటావు కదా విక్రమ్, ఇవాళ ఎందుకు డల్గా ఉన్నావు? డాడ్, పడుకోవడం నేను కరెక్ట్ టైంకే పడుకున్నాను, కానీ సరిగ్గా నిద్ర పట్టలేదు. ఎందుకు? కలలో పాము కనిపించింది. పామా? ఏమన్నావు? పామా? అసలు దీనికి ఏంటి అర్థం? అయ్యో, అది అస్సలు మంచిది కాదక్క. పాము కల్లోకి రానేకూడదు. అది ఎందుకంటే సైలెంట్గా ఉండు. మంచి చెడుల గురించి నువ్వేంటి డిసైడ్ చేయటం? విక్రమ్, పాము ఎలా ఉంది? ఎంత పెద్దది? డాడ్, అది ఒక విచిత్రమైన కళ డాడ్. అంటే నా ఉద్దేశం, పాము వచ్చింది కానీ అది పాము కాదు. ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. నేను తన వెనకే నడిచి వెళ్తున్నాను. తను పాముగా మారిపోయింది. ఐ డోంట్ నో డాడ్, ఆ అమ్మాయి ఎలా పాములాగా మారిపోయింది అని. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు డాడ్. చిన్నబాబు, ఏమైంది చిన్నబాబు? ఏం లేదులే, నాకు కలలో పాము కనిపించిందని డాడ్ వాళ్ళతో చెప్తున్నాను. ఏమైంది? మీ కలలో కూడా పామే వచ్చిందా? రే, మీకు కూడా అంటే ఏంట్రా అర్థం? అంటే నిన్న రాత్రి నా కల్లో కూడా పాము కనిపించింది. అంటే అది పాము కాదు, ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయే పాములా మారిపోయింది. అదేంటో. ఏంటన్నా, నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. వెయిట్ వాట్? సేమ్ డ్రీమ్, త్రిశూల్, నాకు కూడా ఇదే కల వచ్చిందిరా. అక్క, ఈ దొంగ వెధవా నేను విక్రమ్ లాగే అని చెప్పుకోవడానికి నాటకాలు ఆడుతున్నాడు. నువ్వు ఊరికే ఉండరా. ఏంటండి ఇదంతా? దీని అర్థం ఏంటి? నీ గురించి నాకు తెలుసులే దమయంతి. కలలో పాము కనిపించిందని చెప్పగానే పాము పుట్టలో వెంటనే 10 లీటర్ల పాలు పోస్తావు. ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేయండి. స్వప్నం, విచిత్రమైన స్వప్నం.
ఈ స్వప్నానికి కారణం తెలుసుకోవడం సులభం కాదు శివాని. ఒకరి మనసులో ఉన్నటువంటి విషయమే కలగా మారుతుంది. లేకపోతే మన చుట్టూ జరిగే విషయాలే కలగా పరివర్తన చెందుతాయి. నీలో ఉన్న ఆసక్తికరమైన ఆలోచనలు లేక ఇంకేమైనా ఆలోచనలు కలిసి నీకు కలగా వచ్చుంటాయి శివాని. కానీ నాకు వచ్చిన కలకి దేనికి ఎటువంటి సంబంధం లేదు గురుదేవా. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు చంపుకుపోయారు. ఇదంతా ఏంటి? శివాని, కలలని అదుపు చెయ్యడం ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ నీకు వచ్చిన స్వప్నం భవిష్యత్తులో రాబోయే సమస్యకు సూచన అయి ఉండొచ్చు. కొన్ని సమయాలలో రాబోయే సమస్యల గురించి ఆ దేవుడు కలల రూపంలో సూచనగా అందిస్తాడు. ఇప్పుడు నీకు వచ్చిన ఆ స్వప్నం ఆ భగవంతుడి ఆశీర్వాదం అయ్యుండొచ్చు, లేదంటే హెచ్చరిక కూడా అయ్యుండొచ్చు. నేనిప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి గురుదేవా? అవును గురుదేవా, అసలే శివాని చాలా కష్టపడుతోంది. ఇటువంటి సమయంలో మళ్ళీ ఇలా ఇది శుభమా అశుభమా గురుదేవా? ఇది నీకు భవిష్యత్తులో జరగబోయే సంఘటనకు సంబంధించిన సూచన అని మాకనిపిస్తోంది. ఇప్పుడు నువ్వు ఈ కలను మీరి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఇక మీదట నీకు వృధా చేయడానికి సమయం లేదు. అవును శివాని, నీకు మిగిలి ఉన్నది ఇంకా 5 రోజులు మాత్రమే. ఆలోగా ఆదిశేషుణ్ణి నువ్వు కనిపెట్టి తీరాలి. తనకి నువ్వు గతాన్ని గుర్తు చేసి నాగమణిని తీసుకొచ్చి నాగలోకంలో ప్రతిష్ఠించాలి. 5 రోజుల్లో ఇదంతా జరగాల? అంత తక్కువ సమయంలో ఎందుకు గురుదేవా? ఎందుకంటే త్వరలో జ్యేష్ఠమాసం రాబోతోంది. మీరందరూ సర్పాలు అయిన కారణంగా ఈ మాసంలో మీ శక్తి తగ్గిపోతుంది. ఈ ఒక్క మాసమంతా పగటిపూటలో మాత్రం సర్పాలు వాటికిష్టమైన రూపంలోకి మారే అవకాశం ఉంటుంది. సూర్యుడు అస్తమించిన తరువాత మీరు సర్పంలా మాత్రమే ఉండగలరు. అయ్యో, అలాగా? అవును శివాని, మళ్ళీ మీరు మానవ రూపంలోకి మారడానికి సూర్యోదయం వరకు ఎదురు చూడాలి. ఈ మాసం మీ పనులకు ఎన్నో ఆటంకాలు కల్పిస్తుంది. అందుకని ఈ 5 రోజుల్లోనే మీ పనులను పూర్తి చేయాల్సుంటుంది. సరే గురుదేవా, ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తాను. అది కూడా 5 రోజుల్లో. నాకేమీ అర్థం కావడం లేదు. శివాని, నువ్వేం కంగారు పడకు. దీనికొక పరిష్కారం నేను కనిపెడతాను. వెళ్ళొస్తాను గురుదేవా. వస్తాను నాగమాత. విజయం నీదేనమ్మా. పరమేశ్వరా, చెప్పండి, ఆ అమ్మాయి ఎలా ఉంది? పాము ఎలా ఉంది? ఆ అమ్మాయి చక్కగా డ్రెస్ చేసుకుని ఉంది, కానీ తన మొహం మాత్రం కనిపించలేదు డాడ్. తను నడుచుకుంటూ వెళ్తూ ఉంది, సడన్ గా పాముగా మారిపోయింది. గోల్డ్ కలర్ పాము, దానికి ఒళ్ళంతా అది ఒకలాగా అది లైన్స్ లైన్స్ గా ఉన్నాయి. అది నెమ్మదిగా అక్కడ నుండి వెళ్ళిపోయింది అయ్యగారు. ఆ పాము చూస్తుంటే ఏదో ఆకర్షణ డాడ్. అంటే బంగారం తోలు, చర్మం మీద చారలు, సంథింగ్ లైక్ దట్ ఏదో ఉంది. అవునయ్య గారు. ఇంత చిన్న విషయానికి మీరు కంగారు పడకండి, రిలాక్స్. మళ్ళీ ఇంకోసారి ఇటువంటి కళ ఏదైనా వస్తే అప్పుడు ఆలోచిద్దాం, ఓకే? నా భర్త అయ్యగారింట్లో డ్రైవర్గా పనిచేస్తున్నారు, కానీ నేను మాత్రం ఇలా ఎండలో చచ్చి చెడి నడుచుకుంటూ వెళ్ళాలి. అంతా నా కర్మ.
ఎవరు మీరు? ఎవరు మీరు? నీలి, ఏం చేస్తున్నావు నువ్వు? ముందు ఆవిడ్ని వదిలిపెట్టు. శివాని, నేనిదంతా బాగా ఆలోచించే చేస్తున్నాను. ఏం ఆలోచన? మనం చేసే పనికి దేనికైనా సరైన సంబంధం ఉందా? అసలు ఆవిడ ఏం తప్పు చేశారు అని అడుగుతున్నాను. ఏ తప్పు చేయలేదు, కానీ మనకావిడ ఇలా సహాయపడుతున్నారంతే. ఎందుకు నువ్వు ఇలా ఆటలాడుతున్నావు నీలి? ముందు ఆవిడ్ని వదిలిపెట్టు. శివాని, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. నాకు కూడా ఇదంతా చాలా అనిపిస్తుంది. దీనికి ఒక పరిష్కారం వెతకడం కోసమే ఈవిడ్ని ఇక్కడ కట్టేశాను నేను. నువ్వు ఏం చేయబోతున్నావో నీకైనా కాస్త తెలుస్తుందా? నాకెందుకు ఇదంతా మంచిది కాదనిపిస్తుంది. శివాని, ఇలా చూడు, ఫోన్. దీన్ని నేను ఇక్కడ ఎందుకు పడేస్తున్నానో తెలుసా? ఆవిడ చేతులకి కట్లు లేవు. ఆవిడికి స్పృహ వచ్చిన తర్వాత ఈ ఫోన్ తీసుకొని వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తారు. అప్పుడు అమ్మని కాపాడ్డానికి కొడుకు ఇక్కడికి తప్పకుండా వస్తాడు. అప్పుడు మనకి తన ఎవరు అనేది తెలిసిపోతుంది. మనకిప్పుడు ఎక్కువ సమయం లేదు, అందుకే ఇలా చేస్తున్నాను. నన్ను కట్టి పడేశారు. ఎవరైనా ఉన్నారా? కాపాడండి, కాపాడండి. ఫోన్ ఇక్కడే ఉంది. హలో హలో, త్రిశూల్ ఎక్కడున్నావు? ఏంటమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఎవరో రౌడీలు నన్ను ఎత్తుకొచ్చి ఇక్కడెక్కడో చెట్టుకి కట్టేశారు. ఏమంటున్నావమ్మా నువ్వు? అవునరా, నేను కూరలు కొనుక్కుని వస్తుంటే దారిలో ఎవరో మత్తు మందిచ్చి ఇక్కడ నన్ను ఒక చెట్టుకి కట్టేశారు. అమ్మా, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? త్వరగా రారా. అమ్మా, నువ్వేమీ కంగారు పడకు, నేను వెంటనే అక్కడికి వస్తున్నా. ఇప్పుడు త్రిశూల్ ఇక్కడికి తప్పకుండా వస్తాడు. కాసేపట్లో తను ఎవరు అనేది నాకు తెలిసిపోతుంది. శివాని, సరిగ్గా చూడు, నీ త్రిశూల్ ఎవరు అని తెలుసుకునే సమయం వచ్చేసింది. కానీ తను హెల్మెట్ పెట్టుకునున్నాడు. ఇలాగైతే తను ఎవరనేది మనకెలా తెలుస్తుంది నెల్లి? త్రిశూల్, త్వరగా రారా. వద్దు, నా కొడుకునేం చేయకండి. అయ్యో నెల్లి, నువ్వేం చేస్తున్నావు? త్రిశూల్. శివాని,
త్రిశూలేనా నా ఆదిశేషుడు? త్రిశూలేనా నా ఆదిశేషుడు? శివాని, అమ్మా ఇంకా దాని గురించి ఆలోచించడం మానేమ్మా. రామ్మా వెళ్దాం. నీకేం దెబ్బలు తగలేదుగా? నాకేం కాలేదు అమ్మా. పద వెళ్దాం. పద. అమ్మా, ఇక్కడ జరిగింది ఏది నాన్నకు గాని అయ్యగారికి గాని చెప్పకు. తెలిస్తే అనవసరంగా కంగారు పడతారు. సరే బాబు, పద త్వరగా వెళ్దాం. తనే త్రిశూలని తెలియక తనతో నేను చాలా తప్పుగా ప్రవర్తించాను నీలి. అవును శివాని, మనం అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. అంటే త్రిశూలే నా ఆదిశేషుడని ఖచ్చితంగా తెలిసిపోయింది నీలి. నా ఆదిశేషుడు నాకు దొరికాడు. నా ఆదిశేషుడు నాకు దొరికాడు నీలి. నా ఆదిశేషుడు నాకు దొరికాడు. ఇక ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి సమస్య రాదు. అవును శివాని, ఇంతకాలం నువ్వు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం లభించింది. అంతా పరమేశ్వరుని కృప వల్లే. నేను వీలైనంత త్వరగా త్రిశూల్తో మాట్లాడతాను. చూసావుగా, నేను ఎప్పుడు నా గురిని తప్పలేదు. పర్ఫెక్షన్. మరీ అంత బిల్డప్ ఇవ్వకు బ్రో. అందరూ ఫైరింగ్ చేస్తారు, అదేమి పెద్ద విషయం కాదు. ఏంటి బేబీ, నా మేనల్లుడిని అలా తీసి పారేస్తున్నావు? తను కూడా షార్ప్ షూటరే. అలా చెప్పండి. ఇలా చూడండి మావయ్య, ప్రాణం లేని వస్తువును షూట్ చేయడం చాలా ఈజీ, ఎవరైనా చేయగలరు, రిస్కే లేదు. మావయ్య, కళ్ళు మూసుకో. ఎందుకమ్మా? కళ్ళు మూసుకో మావయ్య, చెప్తాను. ఏం చేస్తున్నావు? ఊరికే ఉండు మావయ్య. ఇప్పుడు షూట్ చెయ్యి. షూటా? అయ్యో, నా వల్ల కాదు బాబు. మాయా, ట్రస్ట్ మీ. కళ్ళు మూసుకుని నిలబడితే చాలు, ఖచ్చితంగా యాపిల్నే షూట్ చేస్తా. బేబీ, ఒకసారి నువ్వు లేరా? ఏంటి మావయ్య? నాకు ప్రాణాల మీద చాలా ఆశ ఉంది. పొరపాటున గురి తప్పి బుల్లెట్ నాకు తగిలిందనుకో, ఒక పని చెయ్యి. నీ అన్నయ్య మీద నీకు అంత నమ్మకం ఉంటే ఈ యాపిల్ ని నువ్వే నీ తల మీద పెట్టుకుని నిలబడు. అయ్యయ్యో, నాకు మాత్రం అంత ధైర్యం లేదు బాబు. అరే, ఇదేం అన్యాయం. నా కెపాసిటీని అనుమానించి మీరిద్దరూ ఇలా చేస్తున్నారేంటి? అదంతా నాకు తెలీదు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు తల మీద యాపిల్ పెట్టుకుని నించోండి, నేను షూట్ చేస్తున్నాను అంతే. మీరే డిసైడ్ చేసుకోండి. అన్నయ్య, ఇలాంటి వాటన్నింటికి ఒకరున్నారు. అతనికి ఉన్నంత ధైర్యం మరి ఇంకెవ్వరికీ లేదు. ఎవరు బేబీ? త్రిశూల్. అవును కదా, ఎగ్జాక్ట్లీ రైట్. వాడొక్కడే ఈ పని చేయగలడు. పిలుద్దాం పద, తను తీసుకుని వద్దాం. ఇలా చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి నువ్వు కంగారు పడకు.
వాళ్ళు ఖచ్చితంగా ఎవరో అనుకుని నిన్ను తీసుకెళ్ళుంటారు అంతే. అమ్మా ఇలా చూడు, ఇప్పుడు మనకి ఏ సమస్య లేదు కదా. జరిగిన దాని గురించి మర్చిపోమ్మా. నువ్వెప్పుడైనా బయటికి వెళ్లాల్సి వచ్చిందంటే నేనే నిన్ను తీసుకెళ్తాను. సరే బాబు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. వెరీ గుడ్. ఏది కొంచెం ఒకసారి నవ్వచ్చు కదా. ఆహా మా బుజ్జమ్మ. ఒక్క నిమిషం అమ్మా, ఫోన్ మాట్లాడొస్తాను. హలో, ఎవరు? హలో త్రిశూల, నేను శివానీని మాట్లాడుతున్నాను. మీరా? మీరు నాకెందుకు కాల్ చేశారు? చూడండి, దయచేసి కోప్పడకండి. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి చేశాను. ఆ రోజు నేను మీతో ఒకరిని లవ్ చేస్తున్నాను అని చెప్పాను కదా, అదంతా అబద్ధం. ఏంటి? అవును, నేను మీకు అబద్ధం చెప్పాను. ఆ రోజు నా మనసులో అలా అనిపించి చెప్పాను, కానీ ఇప్పుడు నిజం చెప్పాలనిపించి ఫోన్ చేశాను. అది కాదు, మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నా సెక్యూరిటీ కోసం చెప్పాను. ఎవరూ నా విషయంలో అడ్వాంటేజ్గా తీసుకోకూడదనే నేను అలా అబద్ధం చెప్పాను. మీకు తెలుసు కదా త్రిశూల్, ఈ కాలంలో అంటే నా లైన్ క్లియర్గానే ఉందన్నమాట. సూపర్. హలో, వినిపిస్తుందా? వినిపిస్తోంది, చెప్పండి. పిలు. త్రిశూల్, అది ఒక్క నిమిషం ఉండండి. రండి రండి. ఏ త్రిశూల్, మా అన్నయ్య మీద నీకెంత నమ్మకం ఉంది? ఇదేం ప్రశ్న అండి బాబు. చిన్నబాబు అంటే నాకు ప్రాణంతో సమానం. ప్రాణం పోతేనే బాగుంటుంది. చూసారా, నేను చెప్పాను కదా, ఈ పనికి త్రిశూలే కరెక్ట్ పర్సన్. రారా త్రిశూల్, వెళ్దాం. ఎక్కడికి చిన్న బాబు? రారా, నువ్వు చెప్తా కదా. హలో హలో త్రిశూల్, హలో. ఇప్పుడేంటి, ఈ యాపిల్ని నేను తల మీద పెట్టుకోవాలి, చిన్నబాబు గారు గురి పెట్టి షూట్ చేస్తారు, అంతే కదా? అవును. ఓకే, నేను పెట్టుకుంటా. ఈ కాన్ఫిడెన్సే నాకు చాలా చాలా ఇష్టం. భయంగా ఉంటే కళ్ళు మూసుకోకే. చిన్నబాబు, మీ గురించి నాకు తెలీదా? నేను పెట్టుకుంటానులే. రెడీ. అన్నయ్య మాట్లాడింది చాలు, ఫస్ట్ షూట్ చెయ్యి. హలో హలో త్రిశూల్. సరే, దూరంగా వెళ్ళనా? ఇంత దూరం ఓకేనా? హలో, మీకు వినిపిస్తుందా? ఏం చేస్తున్నారు త్రిశూల్ మీరు? దయచేసి అలా చేయకండి. ఎవరైనా ప్రాణాలతో ఆడుకుంటారా? రెడీ. హలో హలో. గురి తప్పి వాడ తల పెళ్తే ఉంటుంది. ఆహా. అయ్యో, హలో హలో. ఇప్పుడు ఏం చేయాలి? చిన్నబాబు, ఒక్క నిమిషం. చిన్నబాబు, ఓకే, ఒక్క నిమిషం, కొంచెం అర్జెంట్ ఫోన్. హలో హలో త్రిశూల్. సారీ సారీ, మీరు లైన్లో ఉన్నారన్న విషయం నేను మర్చిపోయాను. చూడండి, నేను మీతో ఇప్పుడే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అదే గాంధీ సర్కిల్ పక్కన ఒక పార్క్ ఉంది కదా. వచ్చేస్తా, ఒక 10 minutesలో వచ్చేస్తా, ఓకేనా? లేదు లేదు, వెంటనే రావాలి. వెంటనే అంటే వెంటనే, చాలా అర్జెంట్. అది నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తా. చూడండి, ఇది మన జీవితానికి సంబంధించిన విషయం. వెంటనే బయలుదేరండి.
సరేనా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మన జీవితానికి సంబంధించిన విషయం అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓ లైఫ్ మ్యాటరా? త్వరగా రండి. ఓకే ఓకే వచ్చేస్తాను. ఓకే క్యాచ్. త్రిశూల్, చిన్నబాబు నేను అర్జెంటుగా వెళ్ళాలి చిన్నబాబు. చాలా అర్జెంట్ పని. మీరు తర్వాత వచ్చిన తర్వాత ఎంతసేపు షూట్ చేసుకోండి. నేనేమన్నా ఆగో. శివాని ఆగు. ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావు? త్రిశూల్ని కలవడానికి. ఎందుకు? ఇప్పుడు తనని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేనిక ఊరికే ఉండలేను నీలి. పాపం త్రిశూల్, ఆ పెద్దింటి వాళ్ళందరూ తనని చాలా కష్టపెడుతున్నారు. ఇందాక నేను తనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు తన తల మీద యాపిల్ పెట్టి షూట్ చేయడానికి ట్రై చేశారు తెలుసా. ఒకవేళ అది గురి తప్పిందంటే ఎన్ని రోజులు తన కోసం కష్టపడి వెతికి చివరికి తనని ఈ పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోవాలా? శివాని, వాళ్ళేమి చిన్నపిల్లల ఆటలు ఆడుకోవడం లేదు. తన ప్రాణాల గురించి త్రిశూల్కి ఆశ ఉంది. అలాగే త్రివిక్రమ్కి తన గురి మీద నమ్మకం ఉంది. నువ్వు కంగారు పడ్డానికి అసలు అక్కడ అలాంటిదేమీ జరగదు. తప్పుగా ఆలోచించుకో. లేదు నీలే, నేను తప్పుగా ఆలోచించలేదు. సమయం గడిచిపోతుంది. మనం ఇక్కడ భూమి మీద ఎక్కువ కాలం ఉండలేము కదా. అనుభవించింది చాలు నీలి. నేను నా ప్రేమ గురించి త్రిశూల్తో చెప్పబోతున్నాను. ఆదిశేషుడిగా ఉన్నప్పుడు తనని చంపింది ఎవరో తెలుసుకొని నాగమణిని తిరిగి తీసుకొని మన నాగలోకానికి తిరిగి వెళ్ళిపోవాలి. అదంతా వెంటనే జరగదు శివాని. చాలా సమయం పడుతుంది. లేదు నీలి, తనకి తానే ఆదిశేషుడు అని గుర్తొస్తేనే నాగమణిని ఎవరు ఎత్తుకు వెళ్లారు అనేది తనకి గుర్తొస్తుంది. ఆ తర్వాత నాగమణిని తీసుకుని మనమందరం నాగలోకానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. ఈ భూమికి మనకి మధ్య సంబంధం పూర్తి కాపోతుంది. నాగలోకానికి తిరిగి వెళ్లాల్సిన సమయం దగ్గర పడింది. నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా 1000-2000 కోసం ఫోన్ చేయొద్దని? ఫోన్ పెట్టు. అయ్యగారు, నన్ను ఆశీర్వదించండి. సంతోషంగా ఉండు బాబు. ఏంటి విషయం? నాన్న, నువ్వు కూడా ఒకసారి ఆశీర్వదించు. ఎందుకురా, ఏమైంది? నందిషా, ఏం చేశాడు నీ కొడుకు? నాకు తెలీదయ్య గారు. ఏంటక్క ఇది? కొత్త నాటకంలా ఉంది. 2 కళ్ళు సరిపోవడం లేదు. రేయ్ నాన్న, ఏమైందిరా? నాకెందుకు దండం పెడుతున్నావు? ఇప్పుడు చెప్పనులే, సీక్రెట్. అంతా అనుకున్నట్టు జరిగితే అప్పుడు చెప్తా. త్రిశూల్, బాయ్. త్రిశూల్, ఈ కాలం పిల్లలు కదా అయ్యగారు, ఫుల్ సస్పెన్స్. చిన్న విషయం కూడా చెప్పండి నా కొడుకు. అన్నయ్య చెప్పింది వినకుండా ఇంత హడావిడిగా త్రిశూల్ ఎక్కడికి వెళ్తున్నాడు? చెప్పండి మేడం, ఏంటి విషయం? ఏంటి మేడం నవ్వుతూ నిలబడిపోయారేంటి మీరు? మీరేదో చెప్పాలనుకున్నారు కదా, చెప్పండి. మిమ్మల్ని చూసిన వెంటనే నాకు మాట రాలేదు. అంతగా ఇప్పుడు ఏమైందని? ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను అనేది మీకు తెలుసు కదా. అయ్యయ్యో మేడం, మీరు ఇలా సడన్ గా చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే ఏమీ అర్థం కాక నా గుండె చాలా ఫాస్ట్ గా కొట్టేసుకుంటుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరేదో చెప్పాలని అన్నారు కదా మేడం, చెప్పండి. మీరు చెప్పింది విని నేను వెళ్ళిపోతాను. నేను
నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఇంకెంత బాగుంటుందో. త్రిశూల్ వచ్చిన వెంటనే నేను నా ప్రేమ గురించి చెప్పేస్తాను. ఇవాళ నేను ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాల్సిందే. అస్సలు కంగారు పడకూడదు. తను పూర్తిగా చెప్పిన తర్వాతే నేను రియాక్ట్ అవ్వాలి. ఊరికి అనవసరంగా మాటలు మాట్లాడేసి సమస్యల్లో ఇరుక్కోకూడదు. ఓకే, కమ్ ఆన్ త్రిశూల్, స్మైల్. వీడు ఇంత అర్జెంటుగా ఇక్కడ ఎవరిని కలవడానికి వచ్చాడు? రేయ్, ఎవరు మీరు? వదిలిపెట్టండి నన్ను. ఏంటమ్మా, మీ అన్నయ్య గురించి చాలా ఫీల్ అయిపోతున్నావు? వాడు అంత గొప్పవాడా? వాడొచ్చి నిన్ను తీసుకెళ్ళగలడా? ఎవరా మీరందరూ? నన్నెందుకు పట్టుకున్నారు? మా అన్నయ్యకి తెలిస్తే మీలో ఎవరిని వదలరా? ఏంటే మీ అన్నయ్య వచ్చి ఏం చేస్తాడు? పిలవే. చెప్పవే, నెంబర్ చెప్పు. 99. ఎవరిది అన్నోన్ నెంబర్? మీ చెల్లిని నేను కిడ్నాప్ చేశాను. నీకు గనక దమ్ముంటే చూడు, నీకు నా మీద కోపంగా ఉంటే నన్నేమైనా చేసుకో, కానీ నా చెల్లికి ఏమైనా జరిగిందనుకో బాగుండో చెప్తున్నా, చంపేస్తాను. వదలరా అన్నయ్య, త్వరగా రా అన్నయ్య. రేయ్, మీరు ఎక్కడున్నారా? ఎక్కడున్నారు? ఇక్కడే గాంధీ సర్కిల్ పార్క్ దగ్గరే ఉన్నాం. మాట్లాడాలి రమ్మన్నారు కదా, అందుకనే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. పరిగెత్తుకుంటూ అంటే నిజంగానే కాళ్ళతో పరిగెత్తుకున్నాను కాదు, బైక్ మీద అలా వచ్చేసానని. ఏంట్రా రే, ఏంట్రా నువ్వు మాట్లాడడం ఆపరా, తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వు. చూడండి, నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అయ్యో పర్వాలేదు మేడం, అందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్లే. నాకు ఇది ఎప్పుడు అలవాటే. అందరూ నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటారు. నేను నిజంగా చాలా మంచోడిని మేడం, ఎవ్వరికీ అర్థం కాదు. కొంచెం నోరు మూసుకొని తను ఏం చెప్తుందో వినరా. ఇంకొక మాట మాట్లాడావనుకో. నేను ఎన్ని రోజులు మిమ్మల్ని తప్పుగా అనుకున్నానని అర్థమైంది. చెప్పండి చెప్పండి. ఇప్పుడు కూడా నేను ఊరికే ఉంటే అందులో అర్థం ఉండదు. నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది, అందుకే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఇది మీరు ఎప్పుడో చెప్పుండాల్సిందే. సరే, ఇప్పటికైనా చెప్పండి, పర్లేదు, ఇంకా లేట్ చేయకండి ప్లీజ్, చెప్పండి. అదేంటంటే నేను చిన్నబాబు,
అలా చూడండి. హే ఏంటే గొడవ? ఓ అదా, దెబ్బలు తినకపోతే ఈ రౌడీ వేదవులకి నిద్రే పట్టదు, అందుకనే కదా. ఊరికే ఏదో సరదాగా. ఎనీవేస్, నైస్ సీయింగ్ యూ. సేమ్ యా. సో సారీ ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీట్ అవడం అంటే. ఇప్పుడు వస్తాను. అరే ఇదేంటి? ఇతని ఒంటి మీద కూడా నాగలోకం గుర్తుంది. త్రిశూల్ వంటి మీద కూడా ఇలాంటి మచ్చే ఉంది కదా. మరైతే వీళ్ళిద్దరిలో ఎవరు నా ఆదిశేషుడు? త్రివిక్రమ్, యా, అది మచ్చనా టాటూనా? ఓ ఇదా, యాక్చువల్లీ నాకు ఇది పుట్టినప్పటి నుంచి ఉంది. చిన్నబాబుకి మాత్రమే కాదు మేడం, నాకు కూడా ఉంది. ఇదేం విచిత్రం ఏంటో, ఇద్దరికి ఒకే రకమైన మచ్చ ఉంది. మేడం, నేను చిన్నబాబు ఒకే రోజు ఒకే టైంకి పుట్టాను తెలుసా. ఒక్క సెకండ్ కూడా తేడా లేదు మా ఇద్దరికి, కదా చిన్నబాబు? ఓకే ఓకే సరే, మరి ఇంక నేను బయలుదేరతా. థ్యాంక్ యూ. త్రిశూల్, పద వెళ్దాం. ఇదెలా సాధ్యం? ఇద్దరికి ఒకటే మచ్చ ఎలా ఉంటుంది? దేవుడా, నేను చూసింది నిజమేనా? మీరు వెళ్ళిపోండి, నేను కాసేపట్లో వచ్చేస్తాను. ఎందుకు? అయ్యగారు నాకు పనిచ్చారు కదా, అది ఇదే. ఓకే ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. మేడం, ఇందాక మీరు ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నారు, మళ్ళీ డిస్టర్బ్ అయిపోయారు. ఇప్పుడు చెప్పండి మేడం. సారీ, పాప మీరు చాలా అలసిపోయి ఉంటారు కదా. ఇంటికి వెళ్ళండి, మనం రేపు మాట్లాడుకుందాం. నేను వెళ్తాను. అయ్యయ్యో, నా ఫైటింగ్ చేయడం అది ఇది చూసి నేను రౌడీ అనుకుందా ఏంటి? సరేలే, ఇంకో రోజు మాట్లాడదాం అన్నారుగా. బ్రో, నేను 2 వీలర్లో వచ్చాను. నువ్వు వెళ్ళు, నేను 2 వీలర్లోనే వస్తాను. వద్దులే, తర్వాత మనం డ్రైవర్ని పంపించి తీసుకోవచ్చులే. నువ్వు బండికి కమాన్. నువ్వు మగాడివే అయితే అది నీ మాటల్లో చేతల్లో చూపించాలని అనుకున్నావంటే బాధ్యతగా దానికి తగినట్టుగా నువ్వు నడుచుకోవాల్సి ఉంటుంది. నీ చెల్లెలు ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు ఏం జరుగుతుందని చూస్తూ నిలబడ్డావా? నువ్వు అసలు మగాడివేనా? నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గా ఉంది. మన ఇంటి ఆడపిల్ల ఇవాళ నీ వల్లే సమస్యలో ఇరుక్కుంది. డాడ్, నీ కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీదుంది. నీ వల్లే కదా ఆ రౌడీ వెధవలు నీ చెల్లిని ఎత్తుకెళ్లారు. వాళ్ళు ఫోన్ చేయలేదే అనుకో, నీ చెల్లెలు ఎక్కడుంది అనేది నీకెలా తెలిసేది? డాడీ, ఇప్పుడు తనని నేను కాపాడి తీసుకొచ్చాను కదా. ఏ ఈడియట్, ఏమనుకుంటున్నావు? ఇదేమైనా సినిమానా? నువ్వు పెద్ద హీరోనా? నువ్వు త్రిశూలు కలిసి నీ చెల్లిని తీసుకొచ్చారు, ఓకే. కానీ ప్రతిసారి నువ్వు అనుకున్నట్టే జరగదు. గుర్తుంచుకో, తనకి సమస్య వచ్చేంత వరకు నువ్వేం చేస్తున్నావు? డాడ్, దానికి వాళ్ళకి నేను శిక్ష వేశాను డాడ్. వాళ్ళ మొహాలు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఎక్కడి మనుషులు? దాని గురించి ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేశావా? డాడ్, వాళ్ళ మొహాలు అసలు ఎలా ఉంటాయో వాళ్ళకే గుర్తుండు. నేను త్రిశూలు కలిసి ఎలా కొట్టామంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మన కంటికి కనిపించరు. షట్ అప్ విల్ యూ. వాళ్ళు ఎవరు ఏంటని తెలిసిందే అంటే అప్పుడు తగిన శిక్షణ విధించి ఉండేవాళ్ళం. మీరిద్దరూ కలిసి వాళ్ళని కొట్టారు, బాగానే ఉంది. కానీ వాళ్ళ గురించి తెలుసుకోవడం కూడా అవసరమే కదా. ఏదైనా మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే శక్తి ఉండాలి.
వాళ్ళ గురించి వివరాలు తెలుసుకోవాలి. డాడ్ రిలాక్స్. దీన్ని మీరు ఎందుకింత సీరియస్ గా తీసుకుంటున్నారు? నోర్మై అయ్యగారు, డాడీ వాడేం చిన్నపిల్లాడు కాదండి. దయచేసి ఇలా అందరి ముందు అవమానించకండి. చెప్పేది అర్థం చేసుకోండి. ఇలా చూడు, నేను నీకు లైఫ్లో ఎటువంటి కష్టాన్ని ఇవ్వలేదు. అలాగే నువ్వు కూడా ఈ ఇంటి పరువు మర్యాదల్ని మంటగలపొద్దు. చేసిన తప్పు నొప్పుకో. తప్పు ఒప్పుకుంటేనే బాధ్యత తెలియడం మొదలవుతుంది. ఇంకోసారి ఇంట్లో ఇలాంటిదేదైనా జరిగిందంటే నేను ఊరుకోను. డాడ్ ఐమ్ సారీ. నాలాగా కలలు కను, నాలాగా బ్రతకడం నేర్చుకో, అంతేగా. త్రివిక్రమ్ ఇంకా త్రిశూల్, వీళ్ళిద్దరిలో ఆదిశేషుడు ఎవరు అనేది తెలుసుకోవటానికి శివానికి ప్రతి క్షణం చాలా కష్టమవుతోంది గురుదేవా. అవును గురుదేవా, నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా కొత్త కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. మీరు చెప్పినట్టు నాకు కలిసి రావడం లేదు. నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష? సత్యం వైపు ప్రయాణాన్ని కొనసాగించేటప్పుడు కష్టాలు ఎదురవుతాయి. కానీ చివరికి లభించే సమాధానాన్ని తలుచుకుంటే మొదట్లో వచ్చిన కష్టాలన్నీ మరచిపోతాము. కానీ ఇంతవరకు దేనికి కూడా సమాధానం దొరకనే లేదు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి గురుదేవా. వాళ్ళిద్దరి ఒంటి మీద ఆ గుర్తు ఉండడం ఎలా సాధ్యం? గురుదేవా, త్రివిక్రమ్ లేదా త్రిశూల్, ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకరి ఒంట్లోనే కదా మన ఆదిశేషుడి ఆత్మ ప్రవేశించింది అని ఆ రోజు మీరు చెప్పారు. కానీ ఇప్పుడేమో ఇలా? ఇదెలా సాధ్యం గురుదేవా? అవును, నేను మీకు చెప్పింది ఇంతవరకు నిజమే. ఏ శరీరంలో అయినా సరే ఒకటే ఆత్మ నివాసం ఉండగలదు. అలాగే ఒక ఆత్మ 2 శరీరాలలో ప్రవేశించటం ప్రకృతి విరుద్ధమవుతుంది. ఆత్మ భాగాలు కావడం సాధ్యం కాదు. నయనం చిందంతి శస్త్రాణి. వాళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే ఆదిశేషుడవుతాడు. వాళ్ళిద్దరి ఒంటి మీదకి ఒకటే గుర్తు ఎలా వచ్చింది గురుదేవా? వాళ్ళిద్దరి గుణగణాలు ఒకేలా ఎందుకున్నాయి? ఎక్కడో ఏదో తప్పు జరిగిందనే అనుమానం నా మనసులో మెదులుతోంది గురుదేవా. విధి తప్పయ్యే అవకాశమే ఉండదు. దానిని అర్థం చేసుకోలేకపోవడం నీ తప్పవుతుంది. నువ్వు నీ పనిని సవ్యంగా చెయ్యి. ఆ ఇద్దరిలో ఆదిశేషుడు ఎవరు అనేది తెలుసుకునేంత వరకు నువ్వు ఇంకేమీ పని చెయ్యకూడదు. మనసుని అచంచలంగా ఉండనివ్వకు. వెళ్లే దారి, చేరవలసిన చోటు, ఆ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళు. అప్పుడే విజయం నీకు దక్కుతుంది. కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ అదే తలరాత అయినప్పుడు మనం దాన్ని స్వీకరించక తప్పదు. అందరు ముందు తిట్టేశారు.
మంచి పని చేసినా కూడా తప్పుగా అనుకుంటున్నారా. చాలా బాధగా ఉంది త్రిశూల్. చిన్నబాబు, అయ్యగారు మాట్లాడిన మాటలకి మీకు బాధగా ఉందా? ఉండదా మరి? నాకెంత బాధగా ఉందో తెలుసా? నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా. వాళ్ళందరూ వచ్చి రీనాని తీసుకెళ్లి ఏడిపించినప్పుడు కొట్టి పడేశాం. అందులో ఏం తప్పుంది? కానీ దానికే నా చిన్నబాబు, మీరు అయ్యగారు అన్న మాటలకి అస్సలు బాధపడకండి. ఆయన రీనా అమ్మ గురించి ఆలోచించారంతే. చూడండి, అందరు తల్లిదండ్రులకి మగపిల్లల కంటే ఆడపిల్లల మీదే ప్రేమ ఆప్యాయత ఎక్కువగా ఉంటాయి, అవునా? ప్రేమ ఆప్యాయత అన్ని తన మీదే ఉండనివి త్రిశూల్. నాకేం ఇబ్బంది లేదు. కానీ దానికి నన్నెందుకు తిట్టడం? అందరి ముందు నేను తప్పు చేశానని 10 సార్లు అన్నారు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆయనకి మీ మీద కూడా చాలా ప్రేమ ఉంది చిన్నబాబు, కానీ దాన్ని చూపించడం తెలీదు అంతే. ఒక 2-3 రోజులు ఓపిక పట్టండి, అంతా సర్దుకుంటుంది. చూడు త్రిశూల్, ఈ విక్రమ్ కావాలని ఏ తప్పు చేయడు, ఏ గొడవ చేయడు. ఏ గొడవ జరిగినా మన ఇద్దరం కలిసే ఉంటాం. ఇద్దరం కలిసే కదరా కొట్టాం. మనం కొట్టిన దెబ్బలు వాళ్ళకి 7 జన్మల వరకు గుర్తుండిపోతాయి. వాళ్ళు మళ్ళీ మన కళ్ళ ముందు కూడా రారు. మన నీడ పడితేనే అక్కడి నుంచి పారిపోతారు. అయ్యగారన్న ఒక్క మాట మాత్రం నాకెందుకో కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళు ఎవరు, ఎందుకొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, అవన్నీ మనం తెలుసుకోవాలి కదా. అవును, మనల్ని వెతుక్కుంటూ వచ్చి మరీ ఇబ్బంది పెట్టారు. వాళ్ళెవరో మనం తెలుసుకోవాలరా. నువ్వు కూడా ఆలోచించు. అలాగే చిన్నబాబు. కానీ త్రిశూల్, ఇంకోసారి మా నాన్న నాకు అసలు బాధ్యత లేదని మాత్రం అనకూడదు. ఒకే ఒక్క చిన్న పని, దాన్ని కూడా మీరు సరిగ్గా చేయలేకపోయారు. మీ మొహాలు చూడాలంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. డబ్బు కావాలి, డబ్బు కావాలని అడుగుతూనే ఉంటారు. నేను మీకు ఇచ్చే డబ్బులకి ఇదేనా మీరు చేసే పని? 2 అబ్బాయిల దగ్గర ఇలా దెబ్బలు తినొచ్చారు. మీకు అసలు కొంచెమైనా సిగ్గుందా? బాస్, అది అసలు ఏం జరిగిందంటే... బాపో, నాకేమి చెప్పొద్దు. వాళ్ళు మిమ్మల్ని ఇంకా గట్టిగా కొట్టుంటే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే నా పేరు చెప్పేసేవాళ్ళు. ఈ ఏరియాలో ఎక్కడా కూడా మీరు నాకు కనిపించకూడదు. ఒకవేళ మీరు ఎక్కడైనా నాకు కనిపించారంటే నా చేతుల్లో మీ కథ ముగిసిపోతుంది. గెట్ లాస్ట్. కొడుకు కూతురు కథను ఒకేసారి ముగించేయచ్చు. ఇచ్చిన కాంటాక్ట్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఓడిక గురుజీ తోడుగా ఉన్నంత వరకు వాణ్ణి ఎదిరించడం సాధ్యం కాదు. నేనిప్పుడు ఏ అస్త్రాన్ని ప్రయోగించాలి, ఏం చెయ్యాలి? గురుదేవా, నేనింతవరకు జాగ్రత్తగా ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా చేశాను. నా వలన ఏ లోపమో జరగలేదు గురుదేవా. ఆదిశేషుణ్ణి కనిపెట్టి నాగమణిని తిరిగి తీసుకురావడం గురించి తప్ప నా మనసులో ఇంకెటువంటి ఆలోచన లేదు కూడా. మరి అటువంటప్పుడు నాకిటువంటి కష్టాలు వస్తే నేనేం చేయాలో చెప్పండి.